ఈరోజు మనుష్యుడు బయటికి స్వతంత్రుడిగా కనబడుతున్నాడు, కానీ అంతరంగంలో కట్లు వేయబడ్డాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కట్లు వేశాడు. ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే, ఎప్పుడు చూసినా ధనము ధనము ధనమే కట్లు వారికి. బంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు, దేవుడు మరి ఏది ఉండదు వారి జీవితంలో. ఒకటే ఒకటి ఉంటుంది, ఈ డబ్బు పిచ్చి మాత్రం వదిలి బయట అడుగు పెట్టలేరు. మరొకరికి ఎలా ఉంటుందంటే, ఆక్సిజన్ లేకపోయినా పర్వాలేదు కానీ అధికారం మాత్రం ఉండాలి. ఈ అధికారం లేకపోతే బ్రతకలేరు చాలామంది. ధనమున్నా, ఐశ్వర్యమున్నా, సంపదలున్నా, చుట్టూ అనేక మంది ప్రేమించేవారున్నా కూడా అధికారం లేకపోతే బ్రతకలేరు. అది అలవాటైపోయి ఇక అధికారం లేకపోతే వారి జీవితంలో ఒక భాగము ఏదో తెగిపోయినట్లుగా బాధపడతారు. అదొక బంధకం, అధికార వాంఛ. ఈరోజు అనేక సంఘాల్లో మాకు అధికారం కావాలండి, మాకు అధికారం కావాలి, మేమే వర్షిప్ లీడర్స్ అండి, మేమే నడిపించడానికి మేమే అన్ని విషయాల్లో ముందుంటామండి అని కొన్ని సంఘాల్లో ఎలక్షన్లు కూడా పెట్టేస్తూ ఉంటారు. ఎలక్షన్లు పెట్టేస్తారు, అదేదో రాజకీయపరమైన ఎలక్షన్స్ కన్నా దారుణంగా ఉంటాయి అవి. మన ఈ మధ్య ఒక సంఘాన్ని చూశాను, అలాగే చూస్తూ ఉంటే ఆ సంఘం ఎదుట పోలీసులు ఉన్నారు. ఏందా పోలీసు వాళ్ళు వచ్చారు ఇక్కడ దాకా అని ఎంక్వైరీ చేస్తే తెలిసిందేంటో తెలుసా? ఎలక్షన్లు జరిగినాయంట. ఆ పెద్దవాళ్ళకి సంఘ పెద్దలు ఎవరు ఉండాలో, కన్వీనర్గా ఎవరు ఉండాలో, ట్రెజరర్గా ఎలా ఉండాలో, ఎవరు ఉండాలో అని ఎన్నికలు వేసుకుంటూ ఉంటే ఒక వర్గానికి మరొక వర్గానికి భీకరమైన గొడవలు జరుగుతూ ఉన్నాయి అని పోలీసు వారి దాకా తెలిసేసరికి పోలీసుల దగ్గరుండి గొడవలు జరగకుండా ఆరాధన అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండి జరిపించారు. ఎంత దౌర్భాగ్యం చూడండి, ఎంత దౌర్భాగ్యం ఇది. అధికారం వాంఛ, ఇదొక కట్టడి, ఇది అపవాది వేసే ఒక బలమైన కట్లు ఇవి. అధికారం వాంఛ, దానికోసం కుటుంబాన్నైనా వదిలేసుకుంటారు, దానికోసం వారి జీవితంలో ఎంత విలువైన దాన్ని అసలు వదులుకుంటారు. ఎందుకో తెలుసా? అధికారం కావాలి. సాతానుగాడు కూడా ఇదే కోరుకున్నాడు, ఆ స్థానం నాకు కావాలి అని అన్నాడు. దేవుడిచ్చిన వాటిలో తృప్తి ఉండదు ఎవరికి. దేవుడిచ్చిన సంఘాన్ని బట్టి, దేవుడిచ్చిన కుటుంబాన్ని బట్టి, దేవుడిచ్చిన బిడలను బట్టి, దేవుడిచ్చిన ఐశ్వర్యమును బట్టి, ఆ స్వల్పమైన దాన్ని బట్టి కూడా తృప్తి పొందరు. సమృద్ధి ఇచ్చినా కూడా తృప్తి పొందరు. తృప్తి లేని జీవితం. ఇదొక కట్టడి, ఇదొక అపవాది వేసినటువంటి బంధకం. మరికొంతమంది దేవుడు ఆశీర్వదించి అద్భుతంగా హెచ్చిస్తే ఆ వారు తప్ప ఎవరు కూడా హెచ్చింపబడకూడదో, నా కండ్ల ముందు వారు తగ్గించబడుతూనే ఉండాలి. అందుకోసం వారి నాశనాన్ని, వారి జీవితాన్ని, వారి కుటుంబాన్ని, వారి యొక్క కాపురాన్ని నాశనం చేసే స్థితుల్లో చాలామంది ఉంటారు ఈరోజు. వారిలో క్రైస్తవులు కూడా ఉండడం ఎంత దౌర్భాగ్యం చూడండి. ఎదురుగా ఒక కుటుంబం పచ్చగా కనబడుతుంటే ఓర్వలేని తనముతో అనేక మంది ఉంటారు. ఇదొక అపవాది బంధకం, ఇదొక అపవాది యొక్క క్రియ. వారిలో ఎంత సమృద్ధి ఉన్నా వారికి తృప్తి ఉండదు, వారి బిడ్డలు ఎంత ఉన్నతంగా ఉన్నా తృప్తి ఉండదు, వారి కుటుంబం ఎంత హెచ్చింపబడినా వారికి తృప్తి ఉండదు. కారణం, వారి పక్కనున్న వారు కొంచెం హెచ్చింపబడినా తట్టుకోలేరు. ఇదేంటో తెలుసా? ఏమంటారు దీన్ని? అసూయ. అసూయతో బ్రతుకుతారు చాలామంది. నిజంగా ఇటువంటి కట్ల మధ్యలో నీవు ఉంటే మన దేవుడు నిన్ను విడిపించి నిన్ను వృద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేనికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా, హల్లెలూయా. రకరకాల కట్లు, రకరకాల బంధకాలతో నింపబడిపోయారు ఈరోజు అనేక మంది. పరిచర్యలో ఉంటూనే ధనం అనే బంధకంలో ఉన్నవారు అనేక మంది లేరా?
ఉన్నారు. పరిచర్యలో ఉంటూనే అనేక బంధకాలలో బంధించబడిన వారు ఉన్నారు. అందులో అధికంగా కనపడేది ఏంటి తెలుసా? ధనం అనే పరిచర్య, ధనాపేక్ష అనే కట్లు. ఇది పరిచర్యలో కూడా చూడడం దౌర్భాగ్యం. చాలా మంది పరిచర్యలు అని చేస్తూనే ఉంటారు, కానీ కొంతమంది వలన దేవుని నామం అవమానపరచబడుతుంది. ఏంటో తెలుసా? ఈ ధనాపేక్షే. ఇదొక బంధకం, ఇదొక కట్టు, అపవాది వేసినటువంటి ఒక కట్లు. దేవుని నామం మహిమపరచబడట్లేదు నీ వలన, దేవుని నామం దూషించబడతాం.